ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము ఫిబ్రవరి 6 గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని నిత్య కృప, ఆయన వాత్సల్యత మీకును మీ కుటుంబములకును నిరంతరము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీ కుటుంబాలు క్షేమముగా సమాధానకరముగా ఉన్నాయా? మార్చి మాసములో పిల్లల యొక్క పరీక్షలు జరగబోతూ ఉన్నాయి. పిల్లల యొక్క చదువులను బట్టి తల్లిదండ్రులైన వారు చాలా ఆందోళనగా ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో మీ బిడ్డల కొరకు ప్రార్థించండి, వారిని ధైర్యపరచండి. ప్రభువు మీ ప్రయాసను వ్యర్థము చేయడు. మీరు ఎంతగా మీ బిడ్డలను ప్రేమిస్తున్నారో ప్రభువు కూడా మిమ్ములను అంతగానే ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మరచిపోవద్దు. ప్రతి కుటుంబం చక్కగా సమాధానముతోనూ రక్షణ ఆనందముతోనూ ఈ కడవరి దినాల్లో ఉండాలని దైవజనునిగా నా ప్రార్థన. ప్రభువు అట్టి కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 41వ కీర్తన 4వ చరణం. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసియున్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరుచుము అని మనవి చేసియున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున చదవబడిన లేఖనములో నుండి మాతో మీరు మాట్లాడండి. వింటూ ఉండగా మమ్ములను బలపరచి ధైర్యపరచి ఆదరించి లేవనెత్తండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రతి కుటుంబమును దీవించండి. రక్షణ పొందక నశించుచున్నవారు రక్షింపబడినట్లుగా మేలు దయచేయండి. రక్షింపబడిన వారు పడిపోకుండా వారిని స్థిరపరచండి. కుటుంబాలలో దుష్టుని గలిబిలిని అసమాధానమును యేసుక్రీస్తు నామమున తొలగించండి. చక్కని సమాధానం ఆశీర్వాదము అనుగ్రహించి నీ బిడ్డలను క్షేమస్థితిలోకి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము గత పాఠములో బీదలను కటాక్షించేవానికి కలిగిన ధన్యతలు 3వ వచనం వరకు చదువుకున్నాం. ఈ దినమున 4వ వచనాన్ని మనము ధ్యానించబోతున్నాం. దావీదు భక్తుడు దేవుని దగ్గర చేసిన ప్రార్థన ఇది. నీ ఎదుట నేను పాపము చేసియున్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరుచుమని మనవి చేసియున్నాను అన్నాడు. దేవుని సన్నిధానములో దావీదు పాపము చేసిన సంగతిని జ్ఞాపకం చేసుకొని కరుణించుము అని ఒప్పుకుంటున్నాడు. పాపము వలన వచ్చినటువంటి అస్వస్థతను బట్టి నన్ను స్వస్థపరుచుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని లేఖనములో ఒక మనుష్యుడు తాను పాపము చేసిన తరువాత అది అతనికి తెలిసినప్పుడు మనస్సాక్షి గద్దింపును బట్టి కానీ లేక పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన దానిని బట్టి కానీ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడిన దానిని బట్టి కానీ మన పాపం మనకు తెలియపరచబడినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకోకుండా దేవుని సన్నిధానములో పశ్చాత్తాపపడి ఒప్పుకోవడం ఎంతో దేవుని కనికరాన్ని పొందుకోవడానికి సహాయము చేస్తుంది. సామెతల గ్రంథం
28వ అధ్యాయము 13వ వచనమునందు సొలొమోను మహారాజు ఈ రీతిగా మాట్లాడాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటాడు. మన అతిక్రమాలను మనము దాచుకుంటే వర్ధిల్లము. దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని ఖచ్చితముగా పశ్చాత్తాపముతో వాటిని విడిచిపెడితే దేవుని కనికరాన్ని మనము పొందుతాం. అంతేకాదు 32వ కీర్తన 1వ చరణములో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని దావీదు భక్తుడే సెలవిచ్చాడు. ఒక మనుష్యుడు తాను పాపము చేశాడు అని బయలుపరచబడినప్పుడు ఆ విషయములో అతడు పశ్చాత్తాపపడడం ఎంతో ఆశీర్వాదం. భూమి మీద పాపము చేయని మనుష్యుడెవ్వడూ కూడా లేడు. అందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని లేఖనం బోధిస్తుంది. అయితే పాపము చేసిన తరువాత దేవుడు మనము చేసిన దానిని ఏదో ఒక రకంగా మనకు బయలుపరిచి దాని నుండి విమోచించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే వాక్యము ద్వారా సేవకులలో నుండి మన అవిధేయతలను, మన పాపములను ఎత్తి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అయితే చాలామంది హృదయాన్ని కఠినపరుచుకొని నేను చేసింది ఏం పాపము కాదు అని రాయిలాగా మారతారు. కొందరు పర్వాలేదులే, నేనొక్కడే కాదుగా, నాతో ఉన్నవారు చాలామంది చేశారని తమ పాపమును వారు సమర్థించుకుంటారు. మరికొందరు నేను నాగ్గా చేయలేదు కానీ ఫలానా వారి ప్రేరేపణ వలన చేశానని వారి పాపాన్ని ప్రక్కవారి మీదకి గెంటేస్తారు. అయితే కొందరు మాత్రమే విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపపడుతూ వారి పాపాన్ని దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటారు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు ప్రభువారు ఒక చక్కనటువంటి ఉపమానాన్ని చెప్పారు. ఏమిటి అనంటే, ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళి ఇద్దరూ ప్రార్థన చేశారు. కానీ ఇద్దరి ప్రార్థనలు వ్యత్యాసం ఏమిటి అంటే, ఒక వ్యక్తి దేవుని మందిరము లోపలికి వెళ్ళి నేను నీతిమంతుణ్ణి అన్నట్లుగా ప్రార్థించాడు. మరొక వ్యక్తి మందిరములోనికి వెళ్ళడానికి కూడా భయపడి బయటే నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలక గుండె బాదుకుంటూ పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థించాడు. ప్రభువు చెప్పిన మాట, ఎప్పుడైతే నేను పాపిని అని రొమ్ము బాదుకున్నాడో, నన్ను కరుణించు అని తన పాపాన్ని పశ్చాత్తాపముతో ఒప్పుకున్నాడో, ప్రభువు తన పాపాన్ని పరిహరించి నీతిమంతునిగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు అని ప్రభువు చెప్పాడు. ఈరోజున సోదరుడా, సోదరి, మన జీవితములో మన పాపమును మన ఒప్పుకొనిన ఎడల దేవుడు కనికర సంపన్నుడు గనక క్షమించి దాని నుండి నిన్ను విడిపిస్తాడు. పాపము వలన వచ్చు జీతము మరణం, పాపము వలన కలిగేది అవమానం, పాపము వలన కలిగేది వ్యాధి. అందుకనే దావీదు భక్తుడు మాట్లాడుతూ, నా పాపము వలన నాకు వ్యాధి వచ్చింది గనుక నా ప్రాణమును స్వస్థపరుచు అని ప్రార్థించాడు. ఈ రోజున అనేక మంది జీవితాలలో మనము వ్యాధులు చూస్తున్నాం. అయితే కొన్ని వ్యాధులు రావడానికి గల కారణం పాపమే. కొన్ని వ్యాధులను బట్టి మనుష్యుడు నశించిపోతూ ఉన్నాడు. దానికి కారణం పాపమే. కీర్తన గ్రంథము 38వ కీర్తన 3వ చరణం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. కొన్ని పాపాల ద్వారా
మనుషుడు రోగి అవుతున్నాడు. కొన్ని పాపాల ద్వారా మనుషుడు రోగిగా చనిపోతూ ఉన్నాడు. అయితే రోగం రావడానికి అన్నిటికీ కారణం పాపమే అని కాదు గాని, కొన్ని పాపాలను బట్టి మనుషుడు వ్యాధులకు గురి అవుతున్నాడు. స్వస్థత లేకుండా రోగిగా చనిపోతూ ఉన్నాడు. ఈ రోజున పాపము వలన వచ్చే వ్యాధులు భయంకరమైనవి. వాటి నుండి మనం విడిపించబడాలి అన్నా, స్వస్థపరచబడాలి అన్నా, ప్రభువు మన పాపమును క్షమిస్తే పాపముతో పాటు వ్యాధి కూడా పోతూ ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. సమస్తమును కూడా ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు. మానవాళి స్వస్థత కొరకై ఆయన శిలువలో దెబ్బలు పొందినట్లుగా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినట్లుగా లేఖనం ప్రిలారా బోధిస్తుంది. ఈ రోజున అనేక మంది జీవితాలలో అస్వస్థత. ఏంటి కారణం? దానికి మూలమేమిటి? ఆరోగ్యం బాగుంది అనుకుంటాము కానీ అనేక మంది తెలియబడనటువంటి జబ్బుల చేత నశించిపోతూ ఉన్నారు. ట్యాబ్లెట్లు లేకపోతే ఈ రోజున బ్రతకడం కష్టమని రోజుకి గుప్పెడు బిళ్ళలు మింగేవారు అనేక మంది ఉన్నారు. కారణమేమిటి? నువ్వు చేసినటువంటి పాపం నీకు తెలుసా? చాలా పర్యాయాలు పాపం అంటే వ్యభిచారమే అనుకుని నేనేమి తప్పు చెయ్యను అంటారు. పాపము అంటే వ్యభిచారమే కాదు సుమా. లోకములో దేవుని యొక్క చిత్తము లేకుండా, పరిశుద్ధతగా బ్రతకోకుండా మనము చేసే ప్రతి ఒక్క పని ఆజ్ఞ అతిక్రమే గనక అది పాపం. అట్టి వాటి నుండి ప్రభువు నిన్ను విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపాబాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకై స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయములో నీరు కట్టి ఫలింపు దయచేయండి. ప్రతి కుటుంబమును ఆశీర్వదించి నీ కృపతో నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదా మనకి తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.